సార్ ఇప్పుడు ఇంత దుమారం జరుగుతూ ఉంటే ఉమ్, అంటే ప్రతి సందర్భంలో కూడా ఉమ్. మినిస్ట్రీ నుండి ఎవరు ఎందుకు సార్ మీరు కాకుండా ఇంకెవరు ఎందుకు మాట్లాడరు? నేను మాట్లాడొద్దని చెప్పాను. ఆ, అవసరం లేదు. ఉమ్, ఇప్పుడు ఏనుగు రోడ్డు మీద వెళుతుంటే కుక్కలు అరుస్తూ ఉంటాయి. సార్. ఎందుకు అరుస్తాయి? ఉమ్, ఆ ఏనుగు యొక్క సైజ్ చూసి భయం వేసి అరుస్తాయి. అవును. ఆ ఏనుగు ఏదో తప్పు చేసిందని కాదు. ఆ, కనుక మా వాళ్ళందరూ అలాగే అనుకుంటారు. ఎందుకంటే ఉమ్, ఇప్పుడు నేను నా ఇంట్లోనే ఇల్లు గడప దాటకుండా నేను కూర్చొని ఇప్పుడు 6 సంవత్సరాలు. ఆ, ఆ, మా అయ్యగారు ఆడవాళ్ళ మీద పడిపోయాడు. ఏంటి అసలు ఆయన వయసు ఏంటి, ఆరోగ్య పరిస్థితి ఏంటి, ఎప్పుడు అంటే 10 ఏళ్ల కిందట 6 ఏళ్ల కిందట ఏదో చేశారంటే మరి అప్పుడు ఎందుకు రాలేదు నువ్వు? ఉమ్, అప్పుడు ఎందుకు గొడవ చేయలేదు? ఉమ్, ఎన్ని సంవత్సరాలు ఆయన దేవుని తర్వాత చిన్న దేవుడు అని ఎందుకు అన్నావు మరి? ఉమ్, ఆ? ఇప్పుడు గుర్తొచ్చిందా? 10 ఏళ్ళు అయిన తర్వాత ఇప్పుడు గుర్తొచ్చింది. కనుక ఇట్లాంటి ఫాల్తుగాళ్ళని అసలు మన సంఘస్థులు అసలు లెక్క కూడా చేయరు. అరే వీళ్ళు అసలు వాళ్ళని గురించి మనం పట్టించుకోవడానికి కూడా వాళ్ళకి అర్హత లేదు. కుక్కలు అరుస్తుంటే కుక్కల మీద కేసు పెడతామా? ఉమ్, కుక్కతో పోయి దెబ్బలాడతామా? మనం పట్టించుకోకుండా మన దారిలో మనం వెళ్ళిపోతాం. మనకి ఇంకా ఉన్నతమైన కార్యక్రమాలు ఉన్నాయి. అవును. ఉమ్.